హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్యాబ్రిక్ నాకు 2.4 ఉందండి. 2.5కి కొంచెం తక్కువ ఉంది. ఇక నేను బాటమ్ పార్ట్ కోసం ఈ విధంగా ఇక్కడ నాకు విడ్త్ వైజ్ చూసుకుంటే 48 ఉంది. ఇట్లా ఎడ్జెస్ కిందికి పెట్టుకొని కూర అంటాం కదా, అవి సైడ్కి పెట్టుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సపరేట్స్గా తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ మళ్ళీ సేమ్ లెంత్తో సపరేట్ తీసుకుంటాను. రెండు ఒకేసారి తీసుకోవచ్చు. నాకు ఒక సైడ్న మిస్‌ప్రింట్ ఉంది. అందుకే నేను ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీస్తున్నా చూడండి. ఇక్కడ ఎడ్జెస్ సమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇక్కడ నేను తీసుకునే లెంత్ 14, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ లైన్ వేసుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా సేమ్ అంతే తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఎక్కువే తీసుకోండి. పైన మనం కొంచెం క్రాస్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చెస్ట్ లూజ్ 8 ఇంచెస్. ఈ లూజ్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వేస్ట్ కన్నా ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇది రెగ్యులర్గా చెప్పేదే కాబట్టి నేను ఇక్కడ ఒక 3.5 దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ నేను డాట్ కోసం మార్క్ చేసుకున్నాను. పైనుంచి ఒక 9.5 దగ్గర వరకు ఈ డాట్ పెట్టుకుంటాను. ఈ విధంగా ఇక్కడ డాట్ కోసం ఒక 3 ఇంచెస్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇక లాస్ట్కి ఒక 1 ఇంచ్ ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీయడం కోసం, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్ పెట్టుకున్నాను. మీకు కొంచెం కూడా ఇంకా లూజ్ వద్దనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ చిన్న కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 3/4 ఇంచ్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు నేను బ్యాక్ది మార్క్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలాంటి నెక్స్ పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం బెటర్. మనం పైన క్రాస్ చేస్తాం కదా, ఇక్కడ నేనైతే పైన ఒక 3/4 ఇంచ్ క్రాస్ చేశాను. ఈ విధంగా ఇక్కడ నేను నెక్ దగ్గర 2.8 పెట్టుకొని అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నేను నెక్ 2.8 తీసుకుంటున్నాను. ఇది కొంచెం లావుగా ఉన్న వాళ్ళనుకో 3 తీసుకోవచ్చు. 3.5 వరకు మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్ ఇప్పుడైతే 3.5 మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కావాలనుకుంటే పెంచుకుంటాను. ఈ విధంగా 3.5 దగ్గరికి ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. మీరు మరీ పైకి కావాలనుకుంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్లో మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో నేను అక్కడ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ లావుగా ఉన్నవారనుకోండి షోల్డర్ పైన ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి 1 ఇంచే తీసుకుంటున్నాను. ఇది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకుంటే పైన మనకి పైకి వచ్చేస్తుంది నెక్ దగ్గర బ్యాక్ సైడ్. కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2.8 పెట్టుకొని ఇక్కడ బ్యాక్ నెక్ 2 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను. కానీ అదే 2 ఇంచెస్ పెడితే నేను మళ్ళీ నెక్ నాకు పెద్దగా అవుతుంది అనిపించింది. దానికోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నాను. మొత్తం ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా డ్రా చేసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళనుకోండి 2 ఇంచెస్ 2.5 పెట్టుకోవచ్చు. మనం ఇట్లా కిందికి నెక్ పెట్టుకునే దాన్ని బట్టి పైది తగ్గించుకోవాల్సి వస్తుంది. నేను మొత్తం నెక్ అక్కడ 7 పెడుతున్నా కాబట్టి 1.5 తీసుకున్నా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చూడండి, ఇది మనం కావాలంటే ఇంకా కొంచెమైనా లోపలికి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేసేసుకున్నాను. మళ్ళీ మనకి 1 ఇంచ్తో కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చుని చూడండి. ఈ కుచ్చు మనం
2 ఇంచెస్‌తో ఈ విధంగా కరెక్ట్‌గా కట్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ కుచ్చు వేసేప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఈ 2 పీసెస్ ఈ విధంగా జాయిన్ చేసుకుంటాను. మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుచ్చు తీసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా తీసుకుంటానో చూడండి. ఆర్మ్ హోల్ మొత్తం నాకు 9 ఇంచెస్ వచ్చింది కదా! ఈ 9 ఇంచెస్‌లో ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ లూజ్ తీసుకుంటాను 8 ఇంచెస్. ఇక నేను తీసుకునే లెంత్ 12 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసేసుకొని రెగ్యులర్‌గా మనం స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఇక్కడ నేను 3 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు 3½ డౌన్ చేసుకోండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ స్ట్రైట్‌గా రానిచ్చి అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. కిందకి ఒక 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్‌గా లైన్ వేసుకొని ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ ఈ విధంగా క్రాస్ చేసేసుకుంటున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ లూజ్ అనిపిస్తుంది. ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1½ ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పిల్లలు ఒక 12 ఇయర్స్ దాటినారనుకోండి, ఇంకా చిన్న పిల్లలు పెద్దల తేడా ఏముండదు. 12 ఇయర్స్ తర్వాత వాళ్ళకు పెద్దవాళ్ళ సైజే వచ్చేస్తాయి. షోల్డర్ అన్నీ కూడా జస్ట్ బాడీ లూజ్, చెస్ట్ లూజ్ ఇవన్నీ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో నేను ఒక లీఫ్ షేప్‌లో మోడల్ పెడుతున్నాను. దీనికోసం మనం బ్యాక్ నెక్ 1½ తీసుకున్నాం కదా! అక్కడి నుంచి ఒక 7½ పెట్టుకొని ఈ విధంగా లీఫ్ షేప్‌లో మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. దీన్ని ఒక క్లాత్ తీసుకొని దానికి ఐరన్ చేసేసుకుంటాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని తిప్పేసేసుకుంటాను. ఈ విధంగా పెట్టి తిప్పేసేసుకుంటాను. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తున్నాను. మనం కట్ చేసుకున్న క్యాన్వాస్కి ఈ విధంగా చుట్టూ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మర్చి కుట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సెంటర్ చూసుకొని ఈ క్యాన్వాస్ దానికి సెంటర్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది కూడా సెంటర్ చేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను. కింద కూడా మనం పెట్టుకున్న మార్కింగ్కి ఇది వచ్చిందా రాలేదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని నేను ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ ఎడ్జమ్మడి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నేను స్టిచ్ క్యాన్వాస్ మీద వేయలేదు, దాని పక్కన వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చుట్టూ కట్ చేసేసుకొని రివర్స్ టర్న్ చేసేసుకుంటాను. ఈ విధంగా రివర్స్ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ డబల్ స్టిచ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్ కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను లైనింగ్ ఏం యూజ్ చేయలే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను నెక్ అప్పుడు 3½ తీసుకున్నా కదా, మళ్ళీ 1 ఇంచ్ కుచ్చొస్తుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటున్నాను. ఈ విధంగా మీరు డైరెక్ట్ అయినా 4 ఇంచెస్ తీసుకోండి. నాకు ఇప్పుడు కట్ చేయడం వల్ల నెక్ కొంచెం తేడా వచ్చింది, ఒక గీత అట్లా. మీరు ఒకేసారి కట్ చేసేసుకోండి, 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ చూడండి నేను 2 ఇంచెస్తో ఈ విధంగా లెంత్తో తీసుకున్నా కదా, ఈ విధంగా 2 ఇంచెస్ దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ప్రిల్స్ ఏ విధంగా పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ లెంత్తో లేకపోతే ఒక 3/4 ఇంచ్ లెంత్తో మనం ఎంతైతే తీసుకుంటామో అంత క్లాత్ లోపలికి మడచాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోకుండా ఇట్లా కరెక్ట్గా ఎంత కావాలనో అన్ని ఇంచెస్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఎక్కడ హెచ్చులు తగ్గులు రావు. ఈ విధంగా ఇక్కడ చూడండి మనం 1/2 ఇంచ్ తీసుకున్న 1/2 ఇంచ్ లోపలికి మడచాలి. 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి 1 ఇంచ్, 3/4 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి ఆ విధంగా. ఇక్కడ చూడండి స్టార్టింగ్ కొంచెం మడత పెట్టి ఇక్కడ నెక్ చుట్టూ ఈ విధంగా కుడుతున్నాను.
ఇక్కడ మనం కుట్ట అనేది అంతా ఒక లెవెల్గా వేయాలి. ఈ నెక్ మనం చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేనైతే ప్రిల్స్ కొంచెం పెద్దగానే తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే ఇంకా చిన్నగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా లాస్ట్లోది పై సైడ్కి ఫోల్డ్ చేసేసుకుంటాను. కొంచెం కుచ్చి ఇప్పదీసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం పిక్కో చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఫూట్ ఇదే పెట్టి జస్ట్ పికోలోకి స్టిచ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ అంబడి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ కింది సైడ్ మందం ఉంది కాబట్టి నేను ఇట్లా పైన నుంచే ఒక కుట్టేసేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా నాకైతే నెక్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ టక్స్ చూడండి, మనకు పైకి కనిపించకుండా వేయాలి. కింద కొంచెం ఎక్కువ తొక్కించి పై వరకు కొంచెం తక్కువ. ఇక్కడ కింద బాటమ్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఒకటి అటు సైడే పెట్టుకొని ఒక 3 ఇంచ్ గ్యాప్తో నేను మొత్తం పెట్టేసుకుంటున్నాను. పైన కనిపిస్తుంది కదా ప్లెయిన్గా, అదే 3 ఇంచెస్ ఇక్కడ చూడండి ఏ విధంగా పెడుతున్నాను. 3 ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ చూడండి అంతా 3 ఇంచెస్తో ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఈ 3 ఇంచెస్ని ఈ దగ్గరికి మార్క్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇది మనం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ మన ఫ్యాబ్రిక్ని బట్టి ఎట్లా సరిపోతుందో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్యాల్కులేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ మన దగ్గర అంత క్లాత్ ఉండదు కదా, కాబట్టి ఇక్కడ చూడండి నాకు మిస్ ప్రింట్ ఉంది కదా, ఇది నేను బ్యాక్ సైడ్ వేసుకుంటాను. ఈ విధంగా పెట్టుకుంటే నాకైతే ఒక 1/2 ఇంచ్ ఇట్లా మిగిలింది. దాన్ని నేను లాస్ట్ తిప్పి అడ్జస్ట్ చేసుకున్నాను. లాస్ట్ దాన్ని ఇప్పేసి కొంచెం ఫ్యాబ్రిక్ లోపలికి వణించుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను టోటల్ 1.5 ఇంచ్ లెంత్తో తీసుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకున్నాను. ఇక నేను క్లాత్ లేదు కాబట్టి కొంచెం చిన్న ప్రిల్ పెట్టుకున్నాను హ్యాండ్స్ కోసం. మన బ్లౌజ్కి అనుకోండి ఇంత కుచ్చు బాగుంటుంది. 1.5 ఇంచును మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్తో ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మరి దూరం పెట్టకుండా ఒక 1/2 ఇంచుతో ఎంత కుచ్చు తీసుకున్నానో అంత లోపలికి పెట్టేసుకున్నా చూడండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మన హ్యాండ్ ఎంత ఉందో దానికి 3 అన్నా ఉండాలి, లేకపోతే కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. నాకైతే ఇక్కడ హ్యాండ్ ఎంత ఉందో దానికి 3కి కొంచెం తక్కువ ఉండింది. సేమ్ నెక్కు జాయిన్ చేసినట్లే హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఈ మోడల్ మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఇక నాకు ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కాదండి, షర్ట్ క్లాత్. ఈ క్లాత్ చూడడానికి చాలా బాగుంది, మీకు వీడియోలో అంత కనిపించట్లేదు, అందుకే నేను లైనింగ్ కూడా వేయలేదు. ఈ విధంగా రివర్స్ టర్న్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక లోపల నుంచి అయినా వేయచ్చు, నేనైతే ఇక్కడ పైనుంచే వేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి ఇక్కడ హ్యాండ్స్ బాటమ్ పార్ట్ అంతా రెడీ చేయంగా నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్న నేను నాడలు పెడతాను. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉందో, నాడలు ఈ విధంగా పెట్టుకుంటాను. దీనికోసం కింద టాజిల్స్ ఏ విధంగా రెడీ చేస్తానో చూడండి. ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ చూడండి ఈ కార్నర్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి ఈ విధంగా కుట్టేసుకొని దీని మధ్యలో ఈ నాడ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటాను. ఇది చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ టర్న్ చేస్తే చూడండి నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నా చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి డైరెక్ట్ ఇట్లయినా కుట్టచ్చు. ఈ విధంగా కుట్టుకొని రివర్స్ టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది.
నేను అప్కమింగ్ వీడియోలో అన్ని రకాలు చూపిస్తానండి. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నాకు తక్కువ కాస్ట్కి వచ్చాయండి. 50 రూపీస్, 100 అంతే.